యెషయా గ్రంథము 57వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. యెషయా గ్రంథము నేను ఇష్టపడు ఉపవాసం ఇది గట్టిగా నేను ఇష్టపడే ఉపవాసం ఇది. మీరు అన్యాయపు పనులు ఇతరుల మెడవేసిన కాడు తొలగినప్పుడు పీడితులను విడిపినప్పుడు వారి ఆదరణకు గురి చేయనప్పుడు మీ భోజనమును ఆకలి గొంత వారికి పట్టిప్పుడు ఇల్లు వాకి లేని వారికి ఆశ్రయములు బట్టలు లేని వారికి దుస్తులు మీ బంధువులకు సహాయం నిరాకరింపకూడదు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుడు వలె మీపై ప్రకాశించును. హల్లెలూయా. చరణం. నా కృప ప్రాతకాల సూర్యుడు వలె ప్రకాశించును. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుడు వలె ప్రకాశించును. ఆ ముందు వచ్చిన చదువు 7వ వచనం. నీ భోజనము ఆకలి కొనవారికి వడ్డించుము. రెండవది ఇల్లు మోకలి లేని వారికి ఆశ్రయము. మూడవది బట్టలు లేని వారికి దుస్తులేము. చాలా ముందు మొన్న ఎవరు అంటున్నారు 40 దినాలు ఉపవాసం అంటే ఎవరు అన్నారు? 0 సైజ్ మాసం. అంటే 40 దినాలు కూడా 0 సైజ్ మాసం అంటే ఏంటి? 0 సైజ్ మాసం అంటే స్వరం రావడం. చాలా మంది ఈ యొక్క ఉపవాసాన్ని 40 దినాలు కూడా ఉపయోగించుకుంటారు. 0 సైజ్ మాసం ఎందుకంటే సన్నబడడానికి. చాలా మంది సన్నబడాలి. ఇప్పుడు బాడీని కాన్షియస్ గా ఎక్కువైపోయింది. అందరికీ ఏం చేస్తున్నారు? ఈ యొక్క ఉపవాస దినాలలో 0 సైజ్ మాసంగా వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఏమంటూ ఉన్నారు? భోజనం లేని వారికి భోజనం పెట్టబడుతున్నారు. మనం ఏం చేస్తాం? ఉపవాసం చేస్తాము. మనం ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో మనం ఉపవాసం చేసినప్పుడు ఆ రోజు ఒక ఫుడ్ని మనం పక్కన కొంచెం బియ్యాన్ని బియ్యం వండుకుంటుంది. మీకు ఆ రోజు 1 కేజీ 1 కేజీ బియ్యం ఉంటుంది కదా. ఏం చేస్తారు? ఆ బియ్యం అంతా కూడా లోపల ఉంచుకుంటుంది. అది తీసుకొని పక్కన పెట్టి 40 రోజుల్లోని ఎవరికైనా మీరు దానం చేయాలి. ఆ దానం చేసినప్పుడే మీ యొక్క ఉపవాసానికి ఏముంటది? ప్రతిఫలము దొరుకుతుంది. కాబట్టి దేవుడు అంటారు, నాకు ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే మొదలు పెట్టండి. ఒక వాక్యం నాకు ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే చదవండి. మీరు అన్యాయపు బంధనాలను ఇప్పుడు చాలా మందిని మనం ఏం చేస్తూ ఉంటాం? ఉపవాసం చేస్తూ ఉంటాం. కానీ ఏం చేస్తాం? మొబైల్ ఫోన్లో చూసుకొని ఉంటాం. అవునా? మనం ఏం చేస్తా ఉంటాం? పక్క వాళ్ళతోని మాట్లాడు, కుటుంబాలతోని మాట్లాడు, ఇరుగు పొరుగు వాళ్ళతోని మాట్లాడు. కానీ ఉపవాసం చేస్తావు ఏం చేయాలి? చాలా మంది ఏమంటారు? నేను ఈ రోజు మౌనం అంటున్నాను. మౌనం అంటే ఏంటి? సరే చెప్పండి. ఎవరితో మాట్లాడకుండా నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఏం చేయాలి? ఈ మౌనవ్రతం అనేది ఎలా ఉండాలి అంటే నీ మనసుకి కూడా శాంతినిచ్చేదిగా ఉంది. నువ్వు మౌనవ్రతం చేస్తూనే ఉంటావు, కానీ లోపల ఏదో ఆలోచిస్తా ఉంటావు.
రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈ రోజు ఏ సినిమా చూడాలి, ఈ రోజు నేను ఏంటి మొబైల్ ఎవరో ఫోన్ చేసుకోవాలి అంటే ఆలోచనలు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్కెట్కి వెళ్ళాలి, ఏ కొనుక్కోవాలి, ఉపవాసం అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి. నువ్వు నీలో జరుగుతున్న ఆ ఆలోచనకి ఉపవాసం పెట్టాలి. నీలో ఉన్నటువంటి ఆ ఆలోచనకి, నీలో ఉన్నటువంటి ఆ కోపానికి, నీలో ఉన్నటువంటి ఆ అసూయని మనం ఏం చేయాలి? ఉపవాసం పెట్టాలి. జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య తెలుసు అందరికీ. పొట్టి జక్కయ్య. పొట్టి జక్కయ్య ఏం చేశాడు? చెట్టెక్కి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? చెట్టెక్కి కూర్చున్నాడు. ఏం చెట్టెక్కి కూర్చున్నాడు? వేడి చెట్ట ఆడు కోపమని చెట్టెక్కి కూర్చున్నాడు. అసూయ అని చెట్టెక్కి కూర్చున్నాడు. ఈర్ష్య అని చెట్టెక్కి కూర్చున్నాడు. ద్వేషం అనే చెట్టుకి కూర్చున్నాడు. అప్పుడు ఒక పాట ఉంది, జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నేను నీలో ఉంటాను, ప్రేమిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా నేను నీలో కూడా దిగిరా, ప్రేమిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా నేను నీతో ఉంటా దిగిరా అన్నాడు. నువ్వు కోపంలో ఉంటే కోపం వీడి దిగిరా, నువ్వు ద్వేషంలో ఉంటే ద్వేషం వీడి దిగిరా, నువ్వు అసూయలో ఉంటే అసూయ వీడి దిగిరా. నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటే ఎప్పుడైతే నువ్వు ఆ కోపం అనే చెట్టు దిగుతావో, ఎప్పుడైతే నువ్వు అసూయ అనే చెట్టు దిగుతావో, ఎప్పుడైతే నువ్వు ఇంకేంటున్నాయి నీ ఉంటే చాలా ఉంటాయి నాకు తెలియదు. స్వార్థం, అసూయ, కోపం, ఈర్ష, ద్వేషం అన్ని చెట్లు దిగుపోతే అప్పుడు ఏమంటాడు? నేడే ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి, నేడే ఇంటికి రక్షణ. ఇప్పుడు నీకు నీ కుటుంబానికి రక్షణ కావాలి అంటే నీలో ఉన్న ఆ చెట్లన్నీ దిగుతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కోపం లేదునా? మీకు ఎక్కువ నాటి చెట్లకు ఒప్పుకున్నాను గట్టి చెప్పడం. ఎందుకంటే మన అందరికీ కోపం ఉంది. ఎవరు ఉన్నారు కోపం లేనారు? అదే గారు లేదేమో చెప్పట్లేదు. అదే గారు మీకు కోపందా? అప్పుడప్పుడు వస్తారంట కోపం అదే గారు. ద్వేషం ఉందా? ఈ యొక్క 40 దినాలలో నేను ఉపవాసం చేయవలసింది ఇదే. ప్రైజ్ ది లార్డ్. అదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజు నీకు నీ కుటుంబానికి రక్షణ కావాలి అంటే ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. ఏ ఉపవాసం? అన్నం బిర్యానీ కాదు, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఉపవాసం కాకుండా ఏ ఉపవాసం చేయాలా? కోపం ఉపవాసం చేయాలా? ద్వేషం ఉపవాసం చేయాలా? అసూయ ఉపవాసం. కొంతమంది చూడండి సిద్ధంగా ఎక్కుతుంది. అవునా? కొంతమంది చూస్తే సిద్ధంగా ఎక్కుతుంది. ఆ సిద్ధంగా ఎక్కి దిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నో ఉపవాసం చేయాలనుకుంటాం. ప్రార్థిస్తుంది ఈ రోజు నేను ఉపవాసం చేయాలి. అన్నం ఉపవాసం చేయడం ఉపవాసం కాదమ్మా. నీళ్ళు తాగడం ఉపవాసం కాదమ్మా. ఉపవాసం వస్తే కాదు. అది నీ శరీరానికి మాత్రమే ఉపవాసం. కానీ నీ ఆత్మకు మాత్రం నేనే నీ ఇంటికి నీకు రక్షణ కావాలి అంటే అన్ని ఉపవాసం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒకసారి ప్రసంగాలన్నీ కూడా ఎవరి కోసం ఆలోచిస్తూ ఉంటాం? మన పక్కన ఉన్న వాళ్ళ కోసం. నాకు కోపం లేదు, నీకు కోపం ఉంది. నాకు అసలు లేదు, నాకు
ఉంది. నాకు ద్వేషం లేదు, వాళ్ళకి అసూయ ఉంది. అది ఆమె ఈరోజు అందరూ ఆమె అందరూ చెప్తున్నారు అనుకుంటారు. కానీ ఈ రోజు నేను చెప్పే వాక్యము నాకు కూడా నేనేమో నా కోసం నీకు వచ్చానా? లేదు, మనందరికీ అవసరమే. దీనికి నలిగినటువంటి జీవితం మనందరికీ అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నీకు నీ కుటుంబానికి రక్షణ కావాలి అంటే ఇవన్నీ పాటించాలి. 8వ వచనం చదువు. అప్పుడు నా కృప ప్రార్థన సూర్యుని వలె నీపై ప్రకాశించు. చాలా మంది దగ్గరికి వస్తూ ఉంటారు. అమ్మా, నేను చాలా ప్రార్థన చేస్తున్నానమ్మా, చాలా ఉపవాసం చేస్తున్నానమ్మా, చాలా త్యాగాలు చేస్తా ఉన్నాను, చాలా పుణ్యక్షేత్రాలు వెళ్తా ఉన్నాను, కానీ నాకు నా కుటుంబానికి మనశ్శాంతి లేదంట. అందరికీ ఆ ప్రశ్న వస్తుంది కదా, నేను ఉపవాసం చేస్తున్నాను, కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నా మాట అమ్మ దేవుడికి చెవులేవా అని అడిగాను. దేవుడికి చెవులున్నాయా? మన ఓట్లన్నీ మనం పక్కన పెట్టేసుకుంటా ఉంటాం. దేవుడేమో అన్ని చేసేది. ఆయన ఎలా చేస్తాడమ్మా? మన ఓట్లు ఇప్పుడే కదా ఆయన ఏదైనా చేసేది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి 40 దినాలు కూడా మనందరికీ స్పీడ్ బ్రేకర్స్, మన ఓట్లు లేకుంటే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా. ఎందుకు స్పీడ్ బ్రేకర్స్? అది చేయాలి స్లోగా. అవునా? ఆ స్పీడ్ బ్రేకర్ లేకపోతే 100 స్పీడ్ లో వచ్చేయడో, అటు ఇచ్చుకొని 100 స్పీడ్ లో వచ్చేయడో, 2 యాక్సిడెంట్. అదేవిధంగా మన యొక్క జీవితాన్ని కూడా స్పీడ్ బ్రేకర్ లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ కాదా? మనందరికీ కూడా ఏమంటారు, మనకు ఆసుపత్రి వాళ్ళు పెట్టేసి రెస్ట్ తీసేసి కోర్టులో పెట్టేస్తుంది. కాబట్టి మనందరికీ కూడా స్పీడ్ బ్రేకర్స్ చాలా అవసరం. ఈ స్పీడ్ బ్రేకర్ అనేది ఒక 40 దినాలు కొంతసేపు ఆలోచించుకున్నాను. వాట్ ఈస్ మై స్పీడ్ బ్రేకర్ నా జీవితంలో? నేను ఎక్కడ స్పీడ్ తగ్గించుకోవాలా నా జీవితంలో? నేను ముందుకు ఎక్కడ ఆపుకోవాలా? నేను సినిమాలు ఎక్కువగా చూస్తున్నానా? అదో అది స్పీడ్ బ్రేకర్. కొంచెం ఆలోచించు. నువ్వు కోపంగా ఉన్నావా? అదిగో అది స్పీడ్ బ్రేకర్. కొంచెం ఆలోచించు. అసూయగా ఉన్నావా? అది స్పీడ్ బ్రేకర్. ఆలోచించు. దేవుడి ఇష్టం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, నువ్వు నాకు అవసరం, నా ప్రియమైన దానివి, కానీ ఇగో నీకు నాకు అడ్డుగోడగా ఉన్నాయి. కాబట్టి ఆ అడ్డుగోడను తొలగించు. అప్పుడు నేను నా యొక్క ప్రాతకాల సూర్యుని ప్రకాశం నీ మీద, నీ కుటుంబం మీద ప్రకాశించినట్టు దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి అందరూ పాట పాడుతున్నాం, దేవుడు స్థించుకుంటాం. ఆ పాటలు పాడి స్థించుకున్నాం దేవుని. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలా? పాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చాలా మంది నిద్రపోతున్నారు, ఒకసారి నుంచుంటే మనమందరం కూడా దేవుడు స్థించుకుందాం, ఆరాధించుకుందాం. కాదు నేను అందరూ కూర్చోండి, కాదు అందరూ కూర్చున్న ఎవరు కాదు లేవు, కూర్చున్న ఎవరు కాదు ఇవ్వలేదు, అందరూ కాదు వాళ్ళందరూ దేవుడు కూర్చున్న
నా పాప భారములను మోసిన ఆయన సిలువలో, నా పాప భారములను మోసిన ఆయన సిలువలో, గట్టిగా దునియా దునియా చేసినా బాధలు నాలో పూరించి, దునియా దునియా చేసినా బాధలు నాలో పూరించి, యేసుని నామములో హల్లెలూయా పాడి పొగడెదను, యేసుని నామములో Thank you.
Hallelujah, 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 hallelujah. కూర్చోండి, అందరూ కూర్చోండి. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ మనకి మనం బైబిల్లో చూస్తున్నట్టయితే దేవుని యొక్క ప్రేమ బైబిల్ మొత్తం కూడా మనకు నిండుగా మెండుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ యొక్క దేవుని యొక్క ప్రేమను మరిచిపోయి మనం ప్రేమ కోసం ఎక్కడెక్కడో మనం ప్రాకులాడుతూ ఉంటాం. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? అందరికి నోళ్ళు ఉన్నాయా? ప్రైజ్లా, అందరికి నోళ్ళు ఉన్నాయి. ప్రైజ్లా, హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా 15వ అధ్యాయము 11వ వచనమును మనం చూసుకున్నట్టయితే యేసు ఇంట్లో ఒకరికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనేను. తండ్రి అంటే ఆ ఇరువురికి ఆస్తిని ఈ యొక్క వాక్యంలో మనకి ఏం కనిపిస్తూ ఉందంటే, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమారులు? ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ పద ఇద్దరు కుమారులకి కాదమ్మా, నీకు నాకు. మీరే అనుకోవాలి, నేనే యేసయ్య కుమార్తెను, నేనే యేసయ్య కుమారుడు అని మనమందరం కూడా అనుకోవాలి. ఆ ఇద్దరు కుమారుల్లో ఒకరు యేసయ్య దగ్గరికి వచ్చేసి, తండ్రి దగ్గరికి వచ్చేసి, తండ్రి నా ఆస్తి నాకు ఇక చూడండి. ఒక తండ్రి దగ్గర నుంచి ఆస్తి ఒక కుమారుడు అడిగేడు అంటే తండ్రి ప్రతి అసలు వరకు మన ఇండియన్ సంప్రదాయంలో, మన యొక్క సంప్రదాయం ఏమవుతుంది, ఆస్తి ఎక్కడ పంచిపెడతారు? తండ్రి చనిపోయాక ఆస్తి పంపకాలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఈ కుమారుడు ఏం చేశాడు? తండ్రి బ్రతికుండగానే ఆస్తిని పంచమన్నాడు. ఆ యొక్క తండ్రి కుమారుడి ఉద్దేశంలో ఏంటి? తండ్రి నీతో నాకు పర్లేదు, నా దృష్టిలో నీవు చచ్చిపోయినట్టే, కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేయాలన్నాడు. తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కుమారా అంతా నీ ఇష్టమే అని చెప్పి తండ్రి ఏం చేశాడు? అంగీకరించాడు. ఆస్తి 2 భాగాలు చేసేసి పంచిపెట్టేశాడు. ఈ కుమారుడు ఏం చేశాడు? ఆ ఆస్తి మొత్తం కూడా అమ్మేసుకొని ఏం చేశాడు? అమ్మేసుకొని డబ్బు చేసుకొని వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా కూడా చాలా మంది అలాగే చేస్తా ఉన్నారు కదా. మళ్ళా కూడా చాలా మందిని అలాగే చేస్తా ఉంటాం. తల్లిదండ్రులు ఇంకా బతికే ఉంటారు, కానీ వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళ ముందు కూడా కయ్యలాడుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? మనం బ్రతికున్న తల్లిదండ్రులను చంపేసినట్టు, ఆ బాధతోనే తల్లిని చచ్చిపోతారు. చాలా మంది నేను చాలా విషయాల్లో చూస్తాను. తండ్రి కోసం ఒక 2 గజాల పొలం కోసం అన్నదమ్ములు చంపేసుకుంటారు. ఒక
2 కాసులు బంగారం కోసం అక్క చెల్లెలు సంవత్సరాలు మాట్లాడుతూ చూడండి. మనలో కూడా చాలా మంది చిన్న కుమారులు ఉన్నారు. అమ్మా మాకు మీ తల్లిదండ్రులతో అంటా ఉంటాం, మాకు మీతో పడలేదు. తల్లిదండ్రులు సిక్ అయినప్పుడు మాత్రం వాళ్ళు చూసుకోవడానికి ఎవ్వరు రారు, కానీ వాళ్ళ ఆస్తి మాత్రం మనలో ఈ రోజు మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎంతమంది ఉన్నాం ఆ విధంగా తల్లిదండ్రులు బ్రతికుండగానే తల్లిదండ్రులు చంపేస్తూ ఉంటాం. తల్లిదండ్రుల మాటలు వినం పిల్లలు, తల్లిదండ్రుల మాటలు వినం. ఒరే నువ్వు అక్కడికి వెళ్ళకరా అంటే అక్కడికే, నువ్వు సైకిల్ మీద వెళ్ళకరా అంటే సైకిల్ మీదే వెళ్తాం, నువ్వు బండి తీయకరా అంటే అది బండే తీస్తాం. కానీ పిల్లలు తల్లిదండ్రులు అమ్మ పెద్దలు ఏం చేస్తామంటారు, అమ్మా మేము ఉన్నాం కదా, మేము అన్ని చూసుకుంటాం, తర్వాత మీకు కావాల్సిన ఏదో మేము మీకు ఇస్తామంట. అదే కుదరదు. మీరు నాకు ఆస్తి ఇచ్చేస్తే నేను అమ్మేసి ఇంకో ఇల్లు కట్టుకోవాలి, మీరు నాకు ఆస్తి ఇచ్చేస్తే నేను ఇంకో పొలం కొనుక్కోవాలి, మీ ఆస్తి ఇచ్చేస్తే నేను నా పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, మీ ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను డాష్ 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 కానీ మనం ఆలోచిస్తూ ఉంటామా మన మాటలతో మన తల్లిదండ్రులు మనం ఎంత బాధ పెడుతూ ఉన్నాము. ఆ చిన్న కానీ మన కని పెంచిన తల్లిదండ్రులు ఎంత జీవితాన్ని మనకి ఇచ్చారు, కానీ వాళ్ళు ఒకసారి ముసలి అయిన తర్వాత మనం పట్టించుకుంటామా ఎక్కడో తీసుకొని పాకలో పడేస్తారు. వాళ్ళేమో దోమలో ఏదో అన్ని పడుతూ కాలు పడుతూ ఉంటారు. అమ్మో నన్ను ఇంత కన్నాడే. అప్పుడు నువ్వు పుట్టినప్పుడు నీ తల్లిదండ్రులు నీ అదేంటి నువ్వు ఎల్లుండి ఎక్కకుండా ఉంటుంది. ఈ రోజు ఉంటావమ్మా, ఉంటావా బాబు, ఉంటావా? కానీ మన తల్లిదండ్రులు అలా అనుకోలేదు కదా. మన కన్నాలు పెంచారు, పెద్దవాళ్ళు చేశారు, మనకి ఈ జీవితాన్ని ఇచ్చారు. కానీ ఇంత కూడా మనం మన తల్లిదండ్రుల కోసం ఆలోచించాం. ఒక్క క్షణం ఆలోచించాం. నేను నా అమ్మ నాన్న ఒకవేళ వాళ్ళు చనిపోయింటే నేను నా అమ్మ నాన్న నేను ఎలా చూస్తున్నాను, ఇప్పుడు బ్రతికుంటే నా తల్లిదండ్రులు నేను ఏ విధంగా గౌరవాన్ని ఇస్తాను ఉన్నాను. ఒక్క క్షణం ఆలోచించుకున్నాను. ఈ రోజు వాళ్ళకు వచ్చింది, రేపు నీకు కూడా అదే గతి రావచ్చు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అమ్మ ఒక్క క్షణం ఆలోచించి, నా చిన్న కుమారుడు నాన్న నా ఆస్తి నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతానన్నాడు. కానీ ఆ సమయంలో తండ్రి యొక్క హృదయం తల్లడిల్లిపోయింది. అయినా సరే ఆ తండ్రి ఏమి అనలేదు. సరే నాన్న, తండ్రికి తెలుసు కుమారుడు తన చేతకే వస్తాడని తెలుసు. అందుకే తండ్రి ఏం చేశాడు, ఆ ఆస్తి మొత్తం ఇచ్చేస్తే ఆ తండ్రి ఆ కుమారుడు ఏం చేశాడో అది ఆ ఆస్తి మొత్తం కూడా సొమ్ము చేస్తున్నాడు. తర్వాత వేరే దేశానికి వెళ్ళిపోయి భోగవాక్యములతో నాశనం చేస్తున్నాడు. భోగవాక్యములని డబ్బులు మొత్తం నాశనం చేస్తున్నాడు. ఈ రోజు నీ తల్లిదండ్రులు నువ్వు చోట పెట్టి నువ్వు డబ్బు తీసుకున్నావంటే ఈ క్షణం రేపు ఆ రూపాయి నీ చేతిలో ఉండదు, నాశనం అయిపోతుంది. ఇప్పుడే చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులను గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలకి తల్లిదండ్రులకి భయం లేదు, పెద్దవాళ్ళకి భయం లేదు. నా జనరేషన్ లోనే మా అమ్మ కరపట్టుకుని రాగానే నోరు కూసుకుని ఒక మూల కూర్చునేవాడు. మా తమ్ముడికి 2 సంవత్సరాలు ఒక చిన్న పాప ఉంది. వాళ్ళమ్మ కరపట్టుకుని వస్తే కరలాక్కుని కరింటారు. మన రోజుల్లోనైతే అమ్మ నాన్న కరపట్టుకొని వస్తే కర్ర వచ్చిందని చెప్పి నోరు తీసుకుని ఒక మూల కూర్చునేవాడు. కానీ ఇప్పుడు పిల్లలు అలాగే కరలాక్కుని కరెంటారు అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం మన తల్లిదండ్రులకు అంత గౌరవించినప్పుడు మనకి ఇలా జరుగుతుంది, వాళ్ళకి ఎలా జరుగుతుందంటే రేపు మన పిల్లలు మనతో ఎలా ఉంటారు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ జనరేషన్ స్క్రీన్ జనరేషన్ అనమాట.
వాళ్ళు పుట్టగానే మొబైల్ ఫోన్ పుట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు అదే లోపం అయిపోతా ఉన్నారు. మనం ప్రేమ విధానాలతో పెరిగితే ఇప్పుడు పిల్లలు స్క్రీన్తో పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పిల్లలకి ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు. వాళ్ళ స్క్రీన్ జనరేషన్ అంతా రోబో సిస్టమ్ అంటారు. మన సినిమాలో రోబో సినిమా ఉంటారు కదా, రోబోకి శరీరం ఉంటుంది కానీ మనసు మాత్రం ఉండదు. అలాగే మన పిల్లలకు అలాగే తయారైపోతారు. కాబట్టి ఇప్పుడే మీ పిల్లల కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీ పిల్లలకు కూడా వాళ్ళకి ఫోన్లో తెలుసుకొని ప్రేమ రాగాలు. మన పూర్వం రోజుల్లో సెలవు రాగానే పిల్లల్ని తీసుకొని అమ్మ ఇంటికో తాతయ్య ఇంటికో వెళ్ళేవారు. ఇప్పుడు లేదు, ఫోన్లు పట్టుకొని ఇంట్లోనే కూర్చుంటున్నారు. ఎందుకంటే అమ్మ అడగాలో ఎన్నో మాడిపోతారు, ఎందుకమ్మా అడగాలో వాళ్ళకి ఇబ్బంది. అలా అలా వేరే వాళ్ళు కూడా ఇంటికి రాకూడదు. ఎందుకు ఎవరైనా వస్తారు చేస్తే రాకూడదు. సో ప్రేమ గ్యాప్ వచ్చేస్తుంది. ప్రేమకి అభిమానానికి మధ్యన గ్యాప్ పెరిగిపోతుంది. ఆ ప్రేమ అభిమానం లేకపోతే, ప్రేమ ఉన్నా వేస్తే అభిమానం ఉన్నా వేస్తే, ఆ రెండు కలిసి ఉంటేనే దానికి బలం. ప్రేమకి అభిమానానికి మధ్య అర్థమవుతుందా? మనం ప్రేమించట్లేదు కానీ ప్రేమ ఎక్కడో మీకు ఒక చిన్న కథ చెప్తుంది. ఒక జింక ఉందండి, దాని పేరు సుగంధపు జింక. ఆ జింక దాని పేరే సుగంధపు జింక. కాబట్టి ఒకసారి ఆ జింక అలా అడవిలో వెళ్తా ఉంటే దానికి ఒక మంచి సువాసన వస్తా ఉంటుంది. నేను ప్రశ్న చేస్తాను, నిద్రపోయే వాళ్ళందరినీ పిలిచి ఏమైందంటే ఆ సుగంధపు జింక అడవిలో వెళ్తా ఉంటే దానికి ఒక మంచి సువాసన వస్తా ఉంది. సువాసన వస్తా ఉంటే ఈ జింక అనుకుంటా ఉంది, ఎక్కడి నుంచి సువాసన వస్తా ఉంది అని చెప్పి ఈ జింక ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందో నేను వెతకాలి అని చెప్పి అదేం చేసింది, ఆ అడవిలోని ఆ కొండలు గుట్టలు చెట్లు పుట్టలు అన్ని వెతుకుతా ఉందన్నమాట. అలా వెతుకుతా ఉన్న ప్రాసెస్ లో ఏమైందంటే ఈ జింక కాలు జారి ఒక లోయలో పడిపోయింది. పడిపోగానే దానికి పొట్ట పగిలిపోయింది. మరి పైనుంచి కింద పడింది కదా, పడగల దాని పొట్ట పగిలిపోయింది. పగిలిపోగానే ఎక్కడుంది ఆ సుగంధం? దాని పొట్టలోనే ఉంది. కానీ ఈ జింక ఏం చేసింది, ఆ సుగంధం కోసం ఎక్కడెక్కడో వెతుకుతా ఉందన్నమాట. అదే విధంగా ప్రేమ ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన కుటుంబంలోనే ప్రేమ ఉంది, మన కుటుంబంలోనే ప్రేమ ఉంది. కానీ పిల్లలు ఏం చేస్తా ఉన్నారు, ప్రేమ ఎక్కడెక్కడో ఇన్స్టాగ్రామ్ లో ప్రేమ, ఫేస్బుక్ ప్రేమ, యూట్యూబ్ ప్రేమ, ఇంకా ఇంకేవో ప్రేమలు, చాట్బుక్ ప్రేమలు. కాబట్టి ఏమవుతుందంటే ఈ అలాంటి ప్రేమ నిలబడం, అలాంటి ప్రేమలో మీ కుటుంబంతో మీ తల్లిదండ్రుల మధ్య ఉంది ఆ ప్రేమ. ప్రేమించండి, ఎవరిని ప్రేమించాలి? తల్లిదండ్రులను ప్రేమించండి, మీ అన్నదమ్ములను ప్రేమించండి, మీ అక్క చెల్లిని ప్రేమించండి. రేపు నీకు ఏమైనా జరిగితే పరిగెత్తుకుని వచ్చేది వాళ్ళే. నువ్వు ప్రేమించుకోవడం కాదు, నువ్వు ప్రేమించింది కాదు. నీకు ఏమైనా జరిగితే నీతో నిల్చునేది నీ కుటుంబమే. నీకేమైనా అనారోగ్యం వస్తే నీతో వచ్చింది నీ కుటుంబమే. నీకేమైనా జరిగితే, నీకు అప్పులు కావాలంటే నీకు సహాయం చేసింది నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులే. వెళ్ళకుండా మట్టికి వెళ్ళి ప్రేమ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. నేను టీవీ అప్పుడప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాను. భర్త ఆమెను చంపేశాడు, భార్య ఈ పిల్లల్ని భర్తను చంపేసింది, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ డిజిటల్ లవ్ లో అదే ఉంటాయి. వాళ్ళకి ప్రేమ ఉండదు, ప్రేమ అభిమానం ఉండదు. ప్రేమ ఉండదు కానీ అభిమానం ఉండదు, అభిమానం ఉండదు కానీ ప్రేమ ఉండదు. ఈ ప్రేమ అభిమానం లోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, అసూయ కక్షలు ఎక్కువ, అనుమానం పెరుగుతుంది. భర్త మీద భార్యకు అనుమానం, భార్య మీద భర్తకి అనుమానం, తల్లిదండ్రులకు పిల్లల మీద అనుమానం. ఈ అనుమానం పిశాచి ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టిందో
కుటుంబం నాశనం. ప్రార్థన చేయాలి, మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. అనుమానం, మనం న్యూస్ చూసాము అంటే ఏదైనా జరిగింది అంటే అనుమానంతోనే, అదిగో నా భార్య ఎవరితోనో మాట్లాడుతుంది, నా భర్త ఎవరితోనో అనుమానంతోనే చాలా జీవితాలు పాడైపోతుంది. కాబట్టి అమ్మా, మీకోసం మీరు ఈ క్షణంలోని ఈరోజు ఉపవాసం చేస్తూ ఉన్నారు. మీరు ఉపవాసం చేసినప్పుడు మీ ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ భక్తుల కోసం, మీ భక్తులకు మీ మీద అనుమానం ఉందా, మీ భర్త కోసం ప్రార్థన చేయండి. మీ భార్యలకు మీ మీద అనుమానం ఉందా, మీ భార్య కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోకండి. అనుమానం ఉంది అంటే వాళ్ళకి నీ మీద ప్రేమ ఎక్కువ, నువ్వు ఎక్కడ జారిపోతావో అని చెప్పి వాళ్ళకి భయం. ఆ భయాన్ని వాళ్ళు ఎలా చూపించాలో తెలియక ఈ విధంగా అనుమానం రూపంలో చూపిస్తా ఉంటారు. కాబట్టి ఈ క్షణము, ఈ రోజు ఉపవాస ప్రార్థనలో మీ భర్తల కోసం ప్రార్థన చేయండి, భర్తల భార్యల కోసం ప్రార్థన చేయండి, పిల్లలకి తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలి. నేను కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాను. ఉండేటప్పుడు అంటే నేను కౌన్సిలింగ్ కోర్స్ చేశాను. ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. వాడు నా దగ్గరికి వచ్చి కూర్చొని, కౌన్సిలింగ్ అంటే పిల్లలు వచ్చి వాళ్ళ ఫాదర్ మదర్ చెప్పుకుంటే మేము వాళ్ళకి సొల్యూషన్ ఇస్తాము, వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఇస్తామంటాం. ఈ అబ్బాయి, ఇంటర్మీడియట్ అబ్బాయి, ఒక 16-17 సంవత్సరాలు ఉన్న అబ్బాయి నా దగ్గరికి వచ్చి ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా ఉంటే నేను అడిగాను, ఎందుకు నాన్న ఏడుస్తా ఉన్నా, నువ్వు చెప్పుకోవడానికి వచ్చేది చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు అనేసి అంటే వాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తా ఉన్నా తర్వాత నీ దగ్గరికి తీసుకొని మాట్లాడాడనమాట. ఏదన్నా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, నీ బాధ ఏంటంటే, సిస్టర్ నాకు మా అమ్మ నాన్న వద్దు, నాకు మా అమ్మ నాన్న వద్దు అన్నాడు. ఆ ఎవ్వరి ప్రాయంలో ఉన్న 17 years 16 years నా దగ్గరికి వచ్చి నాకు మా అమ్మ నాన్న వద్దు అన్నాడు. ఎందుకు నాన్న, ఏంటంటే మా నాన్న తాగి వస్తాడు, మా నాన్న తాగి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న మీద ఎప్పుడు చూసినా గొడవ పెరుగుతుంది. ఇంట్లో అబ్బాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చదువుకోవాలి, కానీ వాడి ముందు తల్లిదండ్రులు గొడవాడుకుంటా ఉంటారు. అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి చదువుకోవాలి, కానీ వాడి ముందు తల్లిదండ్రులు ఇద్దరు గొడవాడుకుంటూ ఉంటారు. నాకు మా అమ్మ నాన్న వద్దు, ఇంట్లో మనశ్శాంతి లేదు, ఎప్పుడు చూసిన వాళ్ళు గొడవాడుకుంటా ఉంటారు. మనం కూడా ఆలోచించుకుందాం, మన బిడ్డలకు మనం ఎలాంటి ఎగ్జాంపుల్ ఇస్తాము, మన బిడ్డలు మనల్ని చూసి ఏమనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీలో చాలా మందికి యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఉంటారు. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలకి తల్లిదండ్రులు ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళకి అన్ని తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ ముందే తల్లిదండ్రులు జుట్టులు పట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు తల్లిదండ్రుల నుంచి చూసి? ఒకసారి ఆలోచించండి, నా బిడ్డలకి నేను ఎటువంటి మాతృత ఇస్తూ ఉన్నాను, ఎటువంటి ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాను, ఒకసారి ఆలోచించుకున్నాను. ఒకసారి నిద్రపోయే వాళ్ళు అందరూ చెప్పాలి కొట్టండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు లేని వాళ్ళందరూ చెప్పాలి కొట్టండి. చేతులు లేవు, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చేతులు అందరూ చెప్పాలి కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. చదమ్మా. ఆ చిన్నపిల్లడు ఏం చేశాడు? తన ఆస్తినందరినీ మంట కలిపేదు, అచ్చట ఏం సామరించింది? దారుణమైన కరువు దాపరించింది. అనేక ఇబ్బందులు పడ్డాడు.
అందుచేత ఆ ఆ దేశమున యజమాని ఆశ్రయింపక అతడు వారిని తన పొలములో ఎక్కడ పెట్టుకున్నాడు? ఎక్కడ పెట్టుకున్నాడు? పందులు. మన ఊళ్ళో పందులు వచ్చాయి ఏం చెప్పండి? ఏం చేస్తారు? చిచ్చి అంటారు, వాసన పడుతున్నాయి అంటారు. అవునా కాదా? కానీ ఈ అబ్బాయి ఏం చేశాడు? ఒక రాజకుమారుడు తండ్రిని గౌరవించలేదు, తండ్రిని ఆస్తి లాగేస్తున్నాడు. ఏమైంది? చివరికి అనేక కష్టాలు బాధపడ్డాడు, పాలయ్యాడు. చివరికి ఎక్కడ తీయలేడు? పందుల గూట్లో తీయలేడు. ఎక్కడ తీయలేడు? పందుల గూట్లో. ఆ పందుల గూట్లో ఉన్నప్పుడు ఈయనకి ఏమొచ్చింది? 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 కనువిప్పు కలిగింది. చూడండి, ఆయన పందుల గూట్లో ఉన్నప్పుడు ఆయన కనువిప్పు కలిగింది. మనము కూడా ఎప్పుడు మనకి కనువిప్పు కలుగుతుంది? దేవునికి దూరం అయిపోయినప్పుడు, బాగా అప్పుల పాలైపోయినప్పుడు, ఊళ్ళో వాళ్ళందరూ నిలవేసేసినప్పుడు, చుట్టాలు ఎవరు పట్టించుకోలేనప్పుడు ఎవరు గుర్తొస్తారు? దేవుడు అప్పుడే గుర్తొస్తాడు. ఎప్పుడు? పందుల గుట్లో ఉన్నప్పుడు. కాబట్టి ఆ పందుల గుడికి వెళ్ళకుంటే మన కళ్ళు తెరుచుకోవాలా? మన కళ్ళు తెరుచుకోవాలి. చూడండి, ఆ పందుల గుడి. ఇప్పుడు మనం కూడా ఆ పందుల గుడి అంటే ఏంటి? ఆ మొబైల్ ఫోన్ కూడా పందుల గుడే. పిల్లల యొక్క జీవితాలు నాశనం చేసే పందుల గుడి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఆ పందులు కుట్టిస్తే మాత్రం వాళ్ళు అన్నం తినరు. అది చేతిలో పెట్టేస్తారు, అన్నం తినిపిస్తారు. వాడు ఏం చేయాలంటే తల్లులు కూడా ఏం చేస్తారు? అది చేతిలో పెట్టేస్తారు, వాళ్ళు పందాలు చేస్తుంటారు. ఇప్పుడు అదే అయిపోయింది. ఆ పందులు కూడా చేతిలో పెట్టేస్తారు, బాబు నువ్వు నాశనం అయిపోతావు. తల్లిదండ్రులే పిల్లల్ని పందుల గుట్లో పెట్టేస్తున్నారు. ప్రేజలా అందరూ అలాగే ఉన్నారు కదా. కానీ ఇప్పుడు పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఆ పందులు కూడా చేతిలో ఉంటే కానీ ముట్ట దగ్గర ఆ పందులు కూడా చేతిలో ఉంటే కానీ ఒక గ్లాస్ పాలు నోట్లో కదా. కాబట్టి ఇప్పటి నుంచి మన పిల్లలకి ట్రైన్ చేయాలి. చాలా కష్టమే. నేను మా తమ్ముడికి 2 సంవత్సరాల పాపం నేను చూస్తున్నాను కదా. అసలు అమ్మ మాట విందో, నాన్న మాట విందో, బ్లాక్మెయిల్ చేస్తుంది. అమ్మ స్కూల్కి వెళ్ళు అంటే వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నది, ఇంట్లో బయటకు వెళ్ళిపోయినట్టు కదా అమ్మ నాన్న. అలాంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పటి నుంచే తల్లిదండ్రులు మీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. మన బిడ్డలకి ఇచ్చే నిర్ణయం, మన బిడ్డలకి అదే మనం ఇవ్వగలం. వాళ్ళ భవిష్యత్తు మనం తీర్చిదిద్దలేకపోయినా కొంతమంది పిల్లలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు నాశనం చేసుకుంటా సరే మనకు ఉండేటువంటి పెద్ద ఆయుధం ఏంటమ్మా? ప్రార్థన. మనకు ఉండేటువంటి పెద్ద ఆయుధం మన యొక్క పరిశుద్ధ బైబిల్. పరిశుద్ధ గ్రంథం మీ బిడ్డల కోసం మీరు చదవండి. వాక్యముతో వారి కోసం ప్రార్థన చేయండి. మన యొక్క బిడ్డలకు మనమే బంగారు పోషణ ఇవ్వాలి అంటే మనం ఇప్పుడు ప్రార్థన అలవరుచుకోవాలి. మన బిడ్డల పందుల గూట్లో నుంచి అలాగే బయట తీయాలి. మీరు కూడా పందుల గూట్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా బయటికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చివరికి వచ్చిన చంద్రమ్మ తండ్రి కుమారుడు వస్తున్నాడు. తండ్రి నేను పరలోకమునకును నీకును ఇప్పుడు నేను నీ కుమారుడు. చూడండి, ఆ ఒక్క మాటతో నీ కుమారుడు నేను అనిపించుకోగలను అనే ఆ ఒక్క మాటలోనే ఆయనకి పరివర్తన వచ్చిందని మనకి అర్థమవుతుంది. ఒక కుమారుడు ఏమంటున్నాడంటే, నాన్న నేను ఈ కుమారుడికి ఉండటానికి నేను తగను, కాబట్టి నీ పరిమాణంలో ఒకరిగా నన్ను చేర్చుకోమని అంటూ ఉన్నాడు. అంటే ఆయన ఆ పందుల దగ్గరికి వెళ్ళినప్పుడు పందుల దగ్గర ఏం చేశాడు? సర్వ్ చేశాడు కదా. సర్వెంట్ గా ఉన్నాడు, ఒక పనోడిగా ఉన్నాడు. కాబట్టి ఒక పనోడిగా అయినప్పుడు ఏమైంది? తండ్రి గుర్తు
గుర్తొచ్చాడు. తండ్రి ఇంట్లో ఉన్నటువంటి సేవకులు గుర్తొచ్చారు. అదిగో నా తండ్రి ఇంట్లోని ఆ సేవకులు చాలా మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారే, కానీ నాకు జీవితం లేదే. నేను నా తండ్రికి దగ్గరికే వెళ్ళిపోతాను, ఆయన వేడుకుంటాను, తండ్రి నేను కుమారుడుగా ఉన్న నేను కలను, కానీ నీ సేవకుల్లో ఒకరిగా నన్ను పెట్టుకోవాలి. కానీ ఆ తండ్రి ఏం చేశాడు? చేసా గొప్ప అన్నాడా? లేదు, ఏం చేశాడు? చూసి మనస్సు కలిగి పరిగెత్తుకుని వెళ్ళి కుమారుని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఏం చేశాడు? కుమారుడు తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? పందుల దగ్గర నుంచి వస్తూ ఉన్నాడు. ఆ పందుల దగ్గర నుంచి వస్తా ఉన్నా సరే ఆ కంపు కొడతా ఉంటాడు. ఇప్పుడు మనకి మన ఊళ్ళో పందులు పక్కన చేస్తా ఉంటారు, ముందు మోసుకుంటారు. కానీ ఈ కుమారుడు ఆ పందుల దగ్గర పొట్టును తిన్నాడు, ఆ పందులతో కలిసి దొరికాడు, ఆ పందులతో కలిసి ఆ పట్టణంలోనే ఉన్నాడు. కంపు కొడతా ఉన్నటువంటి ఆ కుమారుడిని తండ్రి చూసి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎందుకు పరిగెత్తుకుని వెళ్ళాడు? ఏమా? కుమారుడు కాబట్టి ఒకటి, తండ్రి ప్రేమ కాబట్టి ఒకటి, ఇంకొకటి ఏంటి అమ్మా? హృదయ పరివర్తన వచ్చింది కాబట్టి ఇంకొకటి ఏమా? ఆ దీన స్థితిలో కుమారుడు ఉన్నాడు కాబట్టి అదొకటి, ఇంకా తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు కాబట్టి ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ ఉంది అక్కడ. నీకు ఓకే దేవుడికి ద్రోహం చేశానన్నాడు, ఓకే, ఇంకా ఎందుకో తెలుసా? ఇరుగు పొరుగు నోరు మూయించడం. ఎందుకో తెలుసా? ఇరుగు పొరుగు నోరు మూయించడం. ఎందుకంటే కుమారుడు ఎక్కడో ఉన్నాడు. కుమారుడు చూస్తూ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎందుకంటే మన ఈ సేవకులు చూసేదాన్ని కొంచెం ఏమన్నాడు? చూడు, తండ్రి ఆస్తి తీసేసుకున్నాడు, ఎక్కడికో వెళ్ళాడు, వేస్తులతో ఉన్నాడు, అనవసరంగా డబ్బంతా ఆడు చేశాడు, ఖర్చు చేశాడు, మళ్ళా తండ్రి దగ్గరికి వస్తున్నాడు, వీడెక్కడ కొడుకా అని చెప్పి అందరూ మాట్లాడతారు కదా. కాబట్టి తండ్రి ఏం చేశాడంటే చూడండి, ఎంతో ప్రేమ తండ్రికి. ఆయన అక్కడ ఉన్నటువంటి సేవకులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ వారిని చూసి ఒక్క మాట అనకుండా వాళ్ళందరి కోరు ఊహించడానికి తండ్రే ముందు పరిగెత్తుకొని వెళ్ళి వారిని ముందు పెట్టుకున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి కూడా ఏ అవమానం లేకుండా రక్షించేది ఆ తండ్రి. మనల్ని చూసి మన ఇరుగు పొరుగు వారే ఎలాంటి దాన్ని మాటలు ఆడుతూ ఉంటాడు. కానీ మన అవమానాల నుంచి, మన బాధల నుంచి, మన కష్టాల నుంచి రక్షించేది ఎవరమ్మా? ఆయన మాత్రమే. ఆయన యొక్క 40 దినాలు కూడా మనందరికీ కూడా ఈ యొక్క గొప్ప దినాన్ని ఇచ్చాడు. మనసు పరివర్తన చెందడానికి ఎక్కడి నుంచి వెళ్ళడానికి? పందుల గుంట్లో నుంచి లేవడానికి. మనందరూ పందుల గుంట్లోనే. గుడికి రావాలంటే భయం, గుడికి రావాలంటే టైం ఉండదు. సంతకెళ్తే మాంసం తెచ్చుకోవడానికి టైం ఉంటుంది, కానీ గుడికి వచ్చాక కూర్చోడానికి కొంత మనకి టైం ఉండదు. సినిమాకి వెళ్ళడానికి టైం ఉంటుంది, కానీ సన్నిధికి వచ్చి ఒక 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకోవడానికి అయితే టైం ఉండదు. పిల్లల్ని తీసుకుని శిఖాలు పెట్టడానికి టైం ఉంటుంది, కానీ ఇంట్లో మోకరించి కుటుంబంతో ప్రార్థన చేయడానికి టైం ఉండదు. ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన? అట్లీస్ట్ 1-2 కుటుంబాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 0% వస్తుంది, అది 2 కుటుంబాలు చేతులు పైకెత్తి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కుటుంబ ప్రార్థన చాలా అవసరం. నీ కష్టాలలో నుంచి బయటికి లేవాలి అంటే కుటుంబ ప్రార్థనే. నీ భార్య భర్తల మధ్య నీకు శక్తిని ఉండాలి అంటే కుటుంబ ప్రార్థనే. పిల్లలు నీ మాట ఆలోచించాలి అంటే కుటుంబ ప్రార్థనే. పిల్లల్ని నువ్వు దేనికి నొక్కదీయలేవు, ప్రార్థనతో కంపల్సరీ నువ్వు నొక్కదీస్తావు.
పట్టుకునే చీపిరి పనికిరాదు, నువ్వు పట్టుకునే చెప్పు పనికిరాదు, నువ్వు పట్టుకునే కర్ర పనికిరాదు. పిల్లల్ని లొంగదీయడానికి ఒక్క ప్రార్థన. ప్రార్థన ప్రార్థన శక్తి ఉన్నది అంటే మన కుటుంబంలో అన్నీ ఉన్నట్టే. మనం ఏమి లేకపోయినా సరే మన కుటుంబంలో ప్రార్థన ఉన్నది అంటే మనం సంతోషంగా జీవించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన శక్తి ఒకసారి పాడుతారా? ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన శక్తి పాట పాడుతున్నప్పుడు ఆ పాట పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని యేసయ్యా నాకు నా కుటుంబానికి ప్రార్థన శక్తి దయచేయి, నాకు నా కుటుంబానికి ప్రార్థన శక్తిని దయచేయి, నా బిడ్డలకు ప్రార్థన శక్తి దయచేయు, నా సంసార జీవితంలో ప్రార్థన శక్తి దయచేయు. మా సంసారంలో చాలా గొడవలు ఉన్నాయి, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయి, ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మరి మా ఉద్యోగాలు రావడం లేదు, మా చదువుల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి యొక్క సమయంలో ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీ ప్రార్థన శక్తి మాకు దయచేయి, యేసయ్యా నీ యొక్క ప్రార్థన శక్తి నా కుటుంబంలో దయచేయి, నాకు దయచేయి, నా భర్తకు దయచేయి, నా బిడ్డకి దయచేయి. యేసయ్యా పౌలు స్త్రీలను బంధించి సంసారంలో ఉంచినప్పుడు ఆ యొక్క ప్రార్థన శక్తితో సంసారం బదలయ్యే యేసయ్యా అదే ప్రార్థన శక్తి నా కుటుంబంలో దయచేయి. ఈ యొక్క సమయంలో అందరూ కూడా ప్రార్థన చేయండి. చదువుకున్న బిడ్డలైతే మీ చదువుల్లో ఉన్న సమస్యలు తండ్రికి సమర్పించండి. అయ్యా నా చదవలేకపోతున్నాను, చదువుకున్నాను గుర్తుండటం లేదు, యేసయ్యా పరీక్షలు సిద్ధమవుతూ ఉన్నాను, పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. యేసయ్యా ఆ ప్రార్థన శక్తితో నాకు జీవించే శక్తి నాకు దయచేయని చెప్పి మనమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, మీకోసం మీరు ప్రార్థన చేయండి, మీ అత్తగారి కోసం ప్రార్థన చేయండి, మీ మామగారి కోసం ప్రార్థన చేయండి, మీ చుట్టాలందరి కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. శక్తి నాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నీ శక్తి నాకు దయచేయు, నీ ప్రార్థన శక్తి నాకు దయచేయు. See
ఉదయమా సిలువను మోసే ఉదయమా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా అందరూ కూడా ఒక క్షణం కూర్చుందాం. దివ్య ప్రసాద సర్వీస్ మన మధ్యకు ఆహ్వానించుకుందాం. అందరూ కూడా ఆ తండ్రిని మన చేతకు ఆహ్వానించుకుందాం. అదిగో ఆ ప్రేమ స్వరూపుడు మన మధ్యకు చేస్తున్నారు. అందరూ కూడా మోకరించి ఆయనకి ఆరాధన చేద్దాం. అందరూ కూడా ఆదిగముగా ఆరాధించును ఆశక్తితో ప్రేమించును ఆదిగముగా ఆరాధించును ఆశక్తితో నా మనసుతో ఆరాధించును ఆ యొక్క దివ్య ప్రసాద రూపంలో అన్న దేవ మన మధ్య సజీవంగా ఉన్నారు, మనతో సహవాసము చేస్తూ ఉన్నారు. నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పునా మనసుతో ఆరాధితు నిన్ను పునా బలముతో ప్రేమించేద
ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు స్తోత్రం రాజా నీకే స్తోత్రాలు వేలాది వందనాలు ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 యేసు యేసు యేసువా 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 హల్లెలూయా 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా నన్ను స్వస్థపరచావే యేసు వందనమయ్యా నన్ను స్వస్థపరచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నీకు ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన అందరూ కూడా నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ ఆదికాముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించేదన్ ఆదికాముగా ఆరాధింతు ఆశక్తితో ఈ యొక్క దినమున చాలా గొప్ప దినం. దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి దినం ఈ దినం. ఎందుకంటే దేవుడు ఒకటి చెప్పి ఉన్నారు, ఈ దినమే నీకు నీ కుటుంబానికి రక్షణ దినం. నా యొక్క సూర్యకాంతిని నీ మీద ప్రసరింప చేస్తాను అని చెప్పి తండ్రి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా అదిగో అపవిత్రాత్మ సర్వేశ్వరుడు మనతో ఉన్నారు.
ఆ యొక్క దివ్య సప్రసాద రూపంలో సజీవంగా ఆ దివ్య సప్రసాదనాథుడు, ఆ ప్రేమమూర్తి, ఆ దయాపరుడు, ఆ కరుణామయుడు, ఆ రక్షణాకారుడు, స్వస్థత కలుగ చేసే ఆ తండ్రి మన మధ్య సజీవంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఆయన ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఆయనతో మాట్లాడుదాం. మీ కష్టాలని దేవునికి చెప్పుకోండి. ఇర్మియా గ్రంథము 33:3 దేవుడి విధముగా సెలవిస్తూ ఉన్నారు. నువ్వు పిలవనిదే నేను పలకను, నువ్వు నన్ను పిలు, నేను వెంటనే నీకు జవాబు ఇస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అది యేసయ్య యొక్క ఫోన్ నెంబర్ 333. ఆ 333ని అందరూ కూడా గుర్తుంచుకోండి. నువ్వు నన్ను పిలు, నేను మీకు వెంటనే జవాబు ఇస్తాను అని చెప్పి తండ్రి సెలవిస్తూ ఉన్నారు. అదిగో బిడ్డ, ఈ క్షణం నువ్వు యేసయ్యను పిలు. యేసయ్యా నా దగ్గరకు రా, యేసయ్యా నా కుటుంబంలోనికి రా, యేసయ్యా నా కుటుంబ సమస్యలలోనికి రా. యేసయ్యా ఈ యొక్క సమయంలో తండ్రి నువ్వు నాతో మాట్లాడు. నిశ్శబ్దంగా దేవునితో మాట్లాడుదా. ఒక్క క్షణం దేవుడితో మాట్లాడుదాం. నీ మనసులో ఉన్న బాధ, నీ మనసులో ఉన్న ఇబ్బంది, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ అప్పుల బాధ అన్నీ కూడా తండ్రికి చెప్పుకో. తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్యా ఇదిగో నా చేతిని నేను నీకు సమర్పిస్తూ ఉన్నాను. నా చేతితో నువ్వు పట్టుకో యేసయ్యా, నా చేతితో పట్టుకో, నీ చేతితో పట్టుకో ఏ దేవా. ఇదిగో నా చెయ్యి నీకు ఇస్తూ ఉన్నాను. ఒక్క క్షణం మనమందరము కూడా మన చేతులు చాచి యేసయ్యకి మన చేయి ఇస్తాం. అందరూ కూడా మీ చేయి, కుడి చేయి పైకెత్తాలా. కుడి చేయి పైకెత్తి, యేసయ్యా ఇదిగో నా చేతిని మీ చేతిలో సమర్పిస్తూ ఉన్నాను. నీ చేతితో నన్ను పట్టుకో దేవా, నేనేమి చెయ్యలేను దేవా, నేను నిమిత్త మాత్రుడనే, నా శక్తి నాకు సరిపోవటం లేదు దేవా, నీ శక్తి నాకు కావాలి. ఇదిగో నా చేయి నీకు ఇస్తూ ఉన్నాను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో దేవా, నీ చేతితో నన్ను పట్టుకో. నా కుటుంబాన్ని పట్టుకో, నన్ను పట్టుకో దేవా, నా భర్తను పట్టుకో దేవా, నా బిడ్డలను పట్టుకో దేవా, నా కష్టాలను పట్టుకో దేవా, నా అప్పులను పట్టుకో దేవా, దేవా నా చదువులను పట్టుకో దేవా, నా కుటుంబ సమస్యలను పట్టుకో దేవా. యేసయ్యా పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో దేవా. ఇదిగో నా కుడి చేయి నీకు సమర్పిస్తూ ఉన్నాను దేవా, నీ చేతితో నన్ను పట్టుకో. అందరూ పడగండి. యేసయ్యా నన్ను పట్టుకో, నన్ను శుద్ధి చేయు, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేయు. నీ చేతితో పట్టుకో,
అందరూ కూడా చేతులు దేవుడికి ఇవ్వాలా. యేసయ్యా, ఇగో నా చేయి నీకు సమర్పిస్తూ ఉన్నాను. నీ చేతితో నన్ను పట్టుకో దేవా, నన్ను పట్టుకో. నీ శక్తి నాకు అవసరము దేవా, నీ నడిపింపు నాకు అవసరము దేవా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. సిద్ధించును శిలను ఆయుష్యము నన్ను చేతును నీ చేతితో నన్ను పట్టుకోలేదా. నీ చేతితో నన్ను పట్టుకో యేసయ్యా, నీ చేతితో నన్ను పట్టుకో. ఇదిగో నా చేయి నీకు ఇస్తూ ఉన్నాను దేవా. యేసయ్యా, నేను కష్టాల ఊపిలో ఉన్నాను తండ్రి, అంధకార లోయల్లో ఉన్నాను దేవా. నన్ను పట్టుకో, నన్ను అభిషేకించు దేవా, నీ రక్తముతో అభిషేకించు. అందరూ ఒకసారి కూర్చుందాం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొంతసేపు పాటు. దేవుని యొక్క వాక్యము శక్తి కలది. యేసయ్య మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. ఈ సమయంలో దివ్య సప్రసాద రూపములో ఉన్నటువంటి ఆ తండ్రి మన మధ్య సజీవంగా ఉన్నారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ క్షణములో దేవుడు నాతో మాట్లాడారు అన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం ఒకసారి. నీ పాపములు నీకును దేవునికి మధ్య అడ్డముగా. హల్లెలూయా. ఈ యొక్క వాక్యములు ఏమి చెలవిస్తూ ఉంది? నీ పాపములు నీకును నాకును మధ్య అడ్డముగా ఉన్నాయి. ఈ క్షణములో దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని, తన శక్తితో నింపాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏం అడ్డంగా ఉన్నాయి? పాపాలు. అందరికీ పాపాలు ఉన్నాయా? అందరికీ పాపాలు ఉన్నాయా? నాకు పాపాలు లేవు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ఐఎమ్ నాట్ ఏ సిన్నర్, ఐ హ్యావ్ నాట్ సిన్స్ అన్నవాళ్ళు, నాకు పాపాలు లేవు, నేను పాపిని కాదు, నేను ఎప్పుడు పాపము చేయలేదు అన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తాలా? అరే, నీకు పాపాలు ఉన్నాయా? ఏం పాపం చేసావు? నువ్వేంత పాపం చేసావయ్యా? కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. మనం అందరం కూడా పాపాత్ములమే.
ఈ భూమి మీద పుట్టిన వాడు ఎవ్వరు కూడా గిట్టినంత వరకు పాపాలు చేస్తూనే ఉంటారు కదా. ప్రతి ఒక్కరు కూడా, మనం అందరం కూడా పాపాత్ములమే. ఈవెన్ ఐ యామ్ ఎ సిన్నర్. నేను పరిశుద్ధరాల్ని కాదు, దేవుడు నన్ను పిలుచుకున్నారు, కానీ నేను కూడా పాపాలు చేస్తూ ఉంటాం. మనల్ని కూడా దేవుడు ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడి విధంగా అడుగుతున్నాడు, ఓయి నీవు ఎక్కడా ఉన్నావు? ఆదాము ఏవమ్మ పాపం చేశారు, పాపము చేసుకొని దూరం అయిపోయారు. ఎక్కడో అప్పటి వరకు దేవుడితో ఆడుకొని ఉన్నటువంటి బిడ్డలు ఒకసారి పాపము చేయగానే ఏమైంది? ఏం చేశారు వాళ్ళు? అప్పుడు వరకు వాళ్ళకి ఒంటి మీద బట్టలు లేవని వాళ్ళకి తెలియదు, వాళ్ళు దిశములతో ఉన్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళు దేవుని ముందు చిన్న పిల్లల్లాగా ఆడుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఎప్పుడైతే సైతాను యొక్క శోధనకి గురయ్యారో వాళ్ళకు సిగ్గంటే, అమ్మో ఏంటి నా ఒంటి మీద బట్టలు లేవు అనుకుని అక్కడ ఉన్నటువంటి ఆకులు తీసుకొని చుట్టుకొని చెట్టు వెనకాతకు వెళ్ళి దాక్కున్నారు. చూడండి, పాపము దేవునికి దూరముగా చేస్తుంది. పాపము మనల్ని దేవునికి దూరముగా చేస్తుంది. దేవుని ఎదుటికి పాపము మనల్ని రానివ్వదు. అందుకే ఆదికాండములో దేవుడు 3వ అధ్యాయంలో అడుగుతున్నాడు, ఓయి నీవు ఎక్కడ ఉన్నావు? ఒకసారి నేను ఇదే ప్రసంగం విజయవాడలో ఒక ఊర్లో చెప్తా ఉన్నాను. ఇలాగే జనం బహిరంగ సభ అన్నమాట. అది చాలా మంది జనం కూర్చొని ఉన్నారు. ఓయి నీవు ఎక్కడా? రాజు నువ్వు ఎక్కడా? మరియమ్మ నువ్వు ఎక్కడా? మార్తమ్మ నువ్వు ఎక్కడా అనేసరికి రాజు అనే ఒక వ్యక్తి గబుక్కుమని లేచిపోయి నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. నేను ఇక్కడే ఉన్నాను అన్నాడు. అట్లీస్ట్ ఆయన సమాధానం చెప్పాడు. కానీ మనం ఎక్కడున్నాం? ఆలయంలోనా? సారా కొట్టుల్లో ఉంటాం, బ్రాందీ షాపుల్లో ఉంటాం, సినిమా హాల్లో ఉంటాం, టీవీ సీరియల్ ముందు ఉంటాం. సో ఈ దినము దేవుని అడుగుతూ ఉన్నాడు, ఓయి నువ్వు ఎక్కడ ఉన్నావు? మనం దేవుడు మనల్ని అందరినీ కూడా పుట్టించాడు, అవునా కాదమ్మా? పుట్టించాడా లేదా? దేవుడు పుట్టించకుండా మనం పుట్టేస్తామా? కాబట్టి దేవుని యొక్క నేను ఎందుకు ఈ పుట్టిక నాకెందుకు అని చెప్పి చాలామందికి ప్రశ్నలు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో, ఎందుకురా బాబు ఈ జన్మ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. మనకి చిన్న సమస్య రాగానే కొంతమంది చిచ్చి అని తలగాయ కొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు నాకు దేవుడు ఈ జన్మ ఇచ్చాడు అనుకుంటా ఉంటారు. కానీ దానికి ఒక పర్పస్ ఉంటుంది. దేవుడు మనల్ని పుట్టించాడు అంటే ప్రతి ఒక్క జన్మకి కూడా ఒక సార్థకత అనేది ఉంటుంది. ఒక సార్థకత లేకుండా దేవుడు ఏ ప్రాణిని కూడా ఈ భూమి మీదకి పంపించరు. కాబట్టి మీరు ప్రార్థనలోనే మీరు తెలుసుకోవాలా, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అని చెప్పి. కాబట్టి ఈ క్షణంలో దేవుడు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నారు ఒక్క ప్రశ్న, ఓయి నీవు ఎక్కడ ఉన్నావి? నీ పాపాలు నీకును నాకును అడ్డుగోడలుగా ఉన్నాయి. నిన్ను పెద్ద ధనవంతుని చేయాలనుకుంటున్నాను, కానీ నీ పాపాలు నీకు గోడలుగా ఉన్నాయి. నీకు ఫస్ట్ క్లాస్ ఇచ్చి మంచి ఉద్యోగం, అమెరికాలో మంచి ప్యాకేజ్ ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నీ పాపాలు నీకు నాకు అడ్డుగోడలుగా ఉన్నాయి. నీకు మంచి మార్కులు ఇచ్చి స్టేట్ పోస్ట్ ఇద్దామనుకుంటున్నాను, కానీ నీ పాపాలు నాకు అడ్డుగోడలుగా ఉన్నాయి. నీకు మంచి ఇల్లు ఇద్దామనుకుంటున్నాను, సొంత ఇల్లు. చాలామంది సొంత ఇంటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, అవునా కాదా? దేవా అప్పులు అద్దులు కట్టుకోలేక బాధపడుతూ ఉన్నావు, ఒక మంచి సొంత ఇల్లు ఇవ్వండి దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ క్షణం దేవుడు నీకు ఒక సొంత ఇల్లుని, మంచి ఇల్లుని దేవుడు, డూప్లెక్స్ హౌస్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నాకును పాపం వలనే గోడ
అడ్డుగా ఉంది. నేను నీకు వరాలనే వర్షాన్ని కురిపించాలనుకుంటున్నాను, కానీ నీకును నాకును పాపం అనే గోడ అడ్డుగోడలుగా ఉంది. కాబట్టి ఈ క్షణమే నా పాపము ఏంటి, దేవుడికి నాకు అడ్డుగా ఉన్నటువంటి ఆ గోడ ఏంటి, ఒక్క క్షణం ఆలోచించుకుందాం. ఈ క్షణం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ముందు సజీవంగా ఉన్నారు. ఆ గోడ ఏంటో ఒక క్షణం ఆలోచించుకుందాం. వాట్ ఈస్ దట్ గోడ హిండరింగ్ మీ అండ్ గాడ్? ఆ గోడ ఏంటి? దేవుడికి నాకు మధ్యగా ఉన్నటువంటి గోడ ఏంటి? ఒక క్షణం ఆలోచించుకుందాం. దేవుని ఈ క్షణం దీవించాలనుకుంటూ ఉన్నాడు. సో ఈ క్షణమే యేసయ్య, ఇగో నాలో ఈ పాపము ఉంది, ఈ క్షణం నీ ముందు నేను ఒప్పుకుంటున్నాను. మనందరికీ మన ఆర్సీఎం సంఘములో మనకున్నటువంటి గొప్ప అవకాశం, గొప్ప అదృష్టం ఏంటంటే పాప సంకీర్తనం. నీకు దేవునికి ఏవైనా అడ్డుగోడలుగా ఉంటే ఫాదర్ గారు అక్కడ ఉంటారు, పాప సంకీర్తనం చేసుకోండి. అప్పుడు దేవుడు నీకు కృపావర్షాన్ని కుమ్మరిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాప సంగీతం అందరూ చేస్తారు. ఇక్కడ ఎంతమంది చేస్తారు? ఆ తాతయ్య చేయడానికి వెళ్ళిపోతున్నాడు. పాప సంగీతనం చెయ్యాల. మనందరికీ మన ఆర్సీఎం సంఘంలో ఉన్నటువంటి గొప్ప అదృష్టం మనకి పాప సంకీర్తనం. మీరు బయటకు చెప్పుకోలేనివి, మీ మనసును బాధిస్తూ ఉన్నవి మీరు వెళ్ళి ఫాదర్ గారి దగ్గరికి చెప్పుకొని దానికి మీరు పాప ప్రక్షాళన తీసుకోవచ్చు, పాప క్షమాపణ వేడుకోవచ్చు. కాబట్టి ఈ క్షణము దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి. ఈ యొక్క 40 దినాలు కూడా మనందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద ప్రశ్న, ఓయి నీవెక్కడా? ఈ ప్రశ్న అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఓయి నీవెక్కడా? కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు మనందరినీ కూడా ప్రశ్న వేస్తూ ఉన్నాడు, ఓయి నీవెక్కడా? కాబట్టి ఈ క్షణంలో మనమందరము కూడా చేతులు పైకెత్తి దేవుని ప్రార్థన చేసుకోవాలా. యేసయ్య, మీకు అందరికీ పేతురు గారు తెలుసు కదా. పేతురు గారు మన పెద్దన్నయ్య గారు. ఎవరు? మన పెద్దన్నయ్య. 12 మంది శిష్యుల్లో పెద్దవాడు ఎవడు? పేతురు గారు. కాబట్టి మన అందరికీ కూడా ఆయన మన పెద్దన్నయ్య. కాబట్టి ఒకసారి ఈ పెద్దన్నయ్య ఏం చేశాడంటే, యేసు ప్రభువు అడిగారు అన్నమాట. ఏమని అడిగారంటే, నీకు ఈ నీటి మీద నడవడం ఇష్టమేనా అని దేవుడు పెద్దన్నయ్యని అడిగారు. అప్పుడు ఈ పెద్దన్నయ్య ఏం చేశాడు? చంకలు గుద్దుకొని నాకు ఇష్టమే అన్నాడు. ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. నాకు ఇష్టమే అనగానే అప్పుడు యేసుప్రభు అన్నారు, నీకు ఇష్టమే కదా, ఓకే నడిచే అన్నారు. అప్పుడు ఈ పెద్దన్నయ్య గారు ఏం చేశారు? ఆ యొక్క నీటి మీద నడుస్తూ ఉన్నారు. నడుస్తూ ఉండేటప్పుడు ఆయన దృష్టి ఎప్పుడైతే యేసయ్య మీద ఉన్నదో ఆయనకి ఏ ఆటంకము లేదు. ఎప్పుడైతే యేసయ్య చూస్తూ ఉన్నాడో ఆయనలో పొంగిపోతున్నాడు. నేను నీటి మీద నడిచేస్తున్నాను అని చెప్పి చంకలు గుర్తుకుంటూ ఏం చేశాడు? చుట్టూ చూశాడు. అక్కడ ఉన్నటువంటి గాలి అలలు అన్నీ చూసి ఒక్కసారి ఆయనలోని భయం పుట్టి మునిగిపోవటం స్టార్ట్ అయింది. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా జరిగి ఉంటుంది కదా. మనం కూడా యేసయ్యలోని చాలా విశ్వాసంతో ఉంటాము, కానీ కొన్ని సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, అప్పులు, కోర్టు కేసులు ఉన్నప్పుడు ఏమవుతుంది? యేసయ్యా నువ్వు ఉన్నావా? నీ చెవులు వినిపిస్తున్నాయా? నీ నోరు పడిపోయిందా? నువ్వు ఎక్కడున్నావయ్యా? నా బాధలు నీకు కనిపించట్లేదా? నా గోరు నీకు వినిపించట్లేదా? నువ్వు చూడబడవా అయ్యా అని చెప్పి మనం అందరం కూడా యేసయ్యని ప్రశ్నలు వేసేవా లేదా? వేసేవే లేదా? కాబట్టి కానీ ఆ సమయంలో దేవుడు ఏమంటున్నాడు? నీ దృష్టిని నా మీద పెట్టు, నీ దృష్టిని నా మీద పెట్టు. అప్పుడు పేతురు గారు ఏం చేశాడు? చెయ్యి అందించాడు.
ఏమందించాడు? చెయ్యి అందించాడు. చెయ్యి అందించినప్పుడు యేసు ప్రభు పైకి లాగారు. ఇప్పుడు మనం అందరం కూడా మన యొక్క చేతుల్ని దేవుడికి అందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన చేతిని కూడా దేవునికి అందిద్దాం. ఎందుకంటే మనం చెయ్యి ఇస్తేనే కానీ మనం ముడుచుకొని కూర్చుంటే మనకి ఎవరు కూడా సహాయం చేయలేరు. అమ్మ దగ్గరికి వచ్చి బాబు అన్నం పెట్టు అమ్మ అంటే అమ్మ అన్నం పెడుతుంది. ఆడ అడగకుండా నువ్వు అన్నం పెట్టేవనుకో, నాకు ఆకలేట్లేదు పో అంటాడు. అవునా? కాబట్టి మనం కూడా దేవుణ్ణి అడగాల. అడిగిన ప్రతి దానికి కూడా దేవుడు ఇస్తారు. కాబట్టి ఈ సమయంలో మనం అందరము కూడా ఏం చేయాలా? యేసయ్యని అడగాల. యేసయ్య ఇది నా కష్టం అని చెప్పుకోవాలా. చెప్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. కాబట్టి మనం అందరం ఈ సమయంలో, ఇప్పుడు ఆరాధన సమయం, ఈ యొక్క ఆరాధన సమయంలో మీ కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, మీ భర్త కోసం, మీ భార్య కోసం, మీ తల్లిదండ్రుల కోసం, మీ చదువుల కోసం, మీ ఉద్యోగాల కోసం, మీ పంట పొలాల కోసం ప్రార్థన చేయాల. ఓకే, దిస్ ఈజ్ ద పరిశుద్ధ గడియ. ఈ పరిశుద్ధ గడియలో దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి మోకరించి అందరం నిల్చుందాం, ప్రార్థన చేసుకుందాం. చిలకరించి యేసయ్యా నీ రక్తము, కాపాడుము యేసయ్యా నీ బిడ్డలను. కాబట్టి మనమందరం కూడా పాటలు పాడుకొని దేవుని స్తుతించుకుందాం. ఆ సమయంలో ఫాదర్ గారు దివ్య ప్రసాద మందసాన్ని మన దగ్గరికి తీసుకొని వస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు. మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మధ్యన మీరు ఫాదర్ గారికి దారి ఉంచండి. యేసయ్యా చిలకరించి నీ రక్తముతో నన్ను చిలకరించు యేసయ్యా అని చెప్పి మనమందరము కూడా యేసయ్య రక్తముతో కడగమందాం. మన కుటుంబాన్ని కడగమందాం, మన బాధల్ని కడగమందాం, మన కష్టాలని కడగమందాం. అందరినీ కూడా మన కుటుంబాన్ని దేవునికి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. యేసే రక్తముతో కడగమని విశ్వాసముతో ప్రార్థన చేయాలా. ఇదే పరిశుద్ధ గడియ. ఈ గడియ పోతే మళ్ళా మీకు తిరిగి రాదు. కాబట్టి ఎవరు దిక్కులు చూడకూడదు, విశ్వాసముతో ప్రార్థన చేయాలా. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఏ చెటికి వెళ్ళినా నాకు విజయమే, ఏ చెటికి వెళ్ళినా నాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగా. అందరూ కూడా గట్టిగా పాడదాం, దేవుని స్తుతించుకుందాం. ఇదే పరిశుద్ధ గడియ. ఈ గడియ మళ్ళా మనకి తిరుగు రాదు. కాపాడు చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడు యేసయ్యా నీదు బిడ్డలను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపులము నీమయ్యా కనికరించుమా, నీదు హస్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము నీమయ్యా కనికరించుమా, నీదు హస్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను సంత్రముల చేయించుటకు, సైతాను తంత్రముల చేయించుటకు నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగా. నీదు రాజ్యము. హల్లెలూయా.
హల్లెలూయా. చిలకరించు యేసయ్యా నీదు రక్తము, కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా,
Praise the Lord. Hallelujah. 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 అసజీవమైన దేవునికి హల్లెలూయా.